ఏంటి చంపేస్తావా? చెప్పి అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటాను. నాకు కూడా బతకాలని లేదు. చంపగలనా వైషు? నిన్ను నువ్వు అడిగితే చచ్చిపోతాను. నీ మీద ఇంకొకటి చేయి పడకూడదనే కదా ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను చంపగలనా? నా మాట విను వైషు, వెళ్ళిపోదాం. ఈ బతకడం నా వల్ల కావడం లేదు. పోనీ మీ ఆయన్ని చంపేనా? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. వైశాలి అంటే పిచ్చి. నీకోసం చంపడానికైనా చావడానికైనా వెనుకాలనంత పిచ్చి. సరే వచ్చేస్తాను, కానీ అన్ని మర్చిపోయి నువ్వు నాతో బతకగలవా? నన్ను ఒక మామూలు ఆడదాని ఇలా చూడగలవా? చూడు ఎలా ఉన్నాను. నువ్వు ఉంటే చాలు వైషు, నాతో వచ్చే, హ్యాపీగా ఉందాం. నీ మనసు నాకు తెలుసు వైషు. ప్లీజ్ వైషు, వెళ్ళిపోతాం. ఏంట్రా వెళ్ళిపోదాం అంటున్నావు? నా చుట్టూ ఉన్నది ఈ రోజు మొదలైంది కాదు. బయటికి వెళ్తే బతకగలమా? నిన్ను బతికినిస్తాననుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బతికున్నానా వైషు? నా లైఫ్లో నువ్వు ఉండవంటేనే తట్టుకోలేకపోతున్నావు. గొప్పగా నేను చూసుకోవడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చెల్లిని కూడా తీసుకొస్తాను. ముగ్గురం హ్యాపీగా బతుకుదాం. నాకు మీరు తప్పెవ్వరు లేరు వైషు. ఎందుకురా ఇలా అయిపోయావు? నాకు నీ బాధ టార్చర్లో ఉంది. తల్లి తండ్రి దూరమై అనాథగా పెరిగి ఆకలితో చచ్చిన రోజులు మర్చిపోలేక డబ్బు మీద వ్యామోహంతో ఆ సంతోష్ గాడి ప్లాన్కి తల ఊపి ఈ సాలిగూడ్లో చిక్కుకుపోయాను. ప్రేమ నటించి ఎంతో మందిని డబ్బుగా మార్చుకున్నాను. నాకు ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించావు. లవ్ యూరా ముద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను చేసింది తప్పే. వైషు, వైశాలి, నన్ను చెప్పే. వైశాలి, నువ్వెక్కడున్నా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలిరా. ఈ వైశాలిని ఒక్క కళగా మర్చిపోరా. ప్లీజ్ వైశాలి. ప్లీజ్ నీ దండం పెడతా. వైషు, చచ్చిపోతాను. అలా అనకు. నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా రాదు. కళలు ఎలా వస్తాయి? నరకంలో ఉంది వైషు.